అందరికీ నమస్కారం అండి. గతంలో రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉండగా ఎంపీతో పెట్టుకోవాలంటే ఎవరికైనా భయం. ఎందుకంటే పార్లమెంట్లో చాలామంది ఎంపీలు ఉంటారు. దాంతోపాటు ఢిల్లీ సర్కిల్స్లో వాళ్ళకంటూ ఒక సర్కిల్ ఉంటుంది. పొరపాటున అతనికి ఏదైనా సమస్య జరిగితే ఢిల్లీ లెవెల్లో ఆయనకు తోచిన రీతిలో మూవ్ చేయగలడు. ఏది చట్టపరంగా వాళ్ళపైన కేసులు పడే విధంగా అన్ని రకాలుగా. కానీ గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి త్రిపుల్ గారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన పైన తొలిగా ఆయనే మన రాష్ట్రంలో కలమెత్తిన వ్యక్తి. అయితే ఆయన అలా బయటకు వచ్చి మాట్లాడటం సహించలేని జగన్మోహన్ రెడ్డి ఆయన పైన కక్షి కట్టడం అందరికీ తెలిసిన విషయమే. తర్వాత సాక్షాత్తు ఆయన పుట్టినరోజున ఆయన అరెస్ట్ చేసి ముందు నోటీసులు కూడా ఇవ్వకుండా హైదరాబాద్కి ముందుగానే పోలీసులు పంపించి ఇమ్మీడియట్గా అక్కడ అరెస్ట్ చేశారు. తర్వాత నోటీసులు ఇచ్చారని చెప్పినారు. ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే ఎప్పుడైతే అతన్ని కస్టడీలోకి తీసుకున్నారో త్రిపుల్ గారిని, ఎంపీగా ఉన్నటువంటి త్రిపుల్ గారిని, అప్పటి మొదలు ఆయన పైన కస్టోడియల్ టార్చర్ మొదలు పెట్టేశారు. ఎందుకంటే అసలే ఇగో ఎక్కువైనటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆలోచనలన్నీ, వాళ్ళ నేరపూరిత కుట్రలన్నీ అదే విధంగా ఉంటాయి. అయితే ఆ కేసుకు సంబంధించి కీలకమైన అప్డేట్ మన ముందుంది. అందులో భాగంగా మనం చూస్తే సిఐడి సునీల్ కుమార్ ఇన్వాల్వ్ అయినాడని, మాజీ విశ్రాంత ఐపీఎస్ విజయపాల్ గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారని మనకు తెలిసిందే. ఒక్కొక్కరిని కస్టడీలోకి తీసుకోవడం, విచారణ చేయడం ఇదంతా జరిగింది. దానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ మన ముందుంది. అయితే నేను ఈ విధంగా పేపర్ క్లిప్ వేసి మీ దగ్గర ఓపెన్గా ఉండే విషయం ఎందుకు చెప్తున్నానంటే, గతంలో కూడా ఊహాగానాలు మనం ఊహించుకున్నాం. విజయపాల్ అరెస్ట్ అయినప్పుడు దాదాపు 90 కేజీలు వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్కు ఎదుర్కొంటున్న సమయంలో ఆ యొక్క స్ట్రెచ్చర్ ఉంటుంది కదా, ఆ టేబుల్ పైన ఆయన పొండబెట్టి గుండెల పైన కూర్చొని ఆ 90 కేజీల వ్యక్తిని. అందరూ ఊహించినట్లే నేను కూడా ఆ వ్యక్తి విజయపాల్ అని నేను అనుకున్నా. అయితే పోలీసులు ఊరికే ఉంటారు కదా, కూపి లాగుతూనే ఉంటారు. దానికి సంబంధించి విజయపాల్తో పాటు సిఐడి సునీల్ కుమార్తో పాటు ఇంకా 4 వ్యక్తులు ముసుగేసుకొని మరి వచ్చారంట త్రిపుల్ గారిని టార్చర్ పెట్టడానికి. ఏ మాటకు ఆ మాట. ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేసి మాదిరి టార్చర్ పెడతా ఉన్నారో అప్పటికి 3-4 నెలల ముందు కూడా ఆయన బైపాస్ సర్జరీ చేసుకున్నాడు హార్ట్కి. అంత బాధాకరమైన విషయం. బర్త్డే రోజు అరెస్ట్ చేశారు. ఇవన్నీ రకరకాల ఇంపాక్ట్స్ ఉంటాయి దీంట్లో. కానీ దానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ మీ ముందు ఉంచుతున్నాను. సిఐడి సునీల్ కుమార్తో నీకు ఉన్న సంబంధం ఏంటి అని ఈయన తులసిబాబు కొత్తగా వెలుగులోకి వచ్చిన 4 ముసుగు వ్యక్తుల్లో ఈయన ఒకడు. ఆ రోజున సిఐడి ఆఫీస్లో ఎందుకున్నావు? రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన రోజున అగ్రిగోల్డ్ నిధులు ఎలా మళ్లించారు? రఘురామకు చిత్రహింసల కేసులో తులసిబాబుపై పోలీసుల ప్రశ్నల వర్షం. ఒకసారి ఆయన కస్టడీలోకి తీసుకున్నాక ఊరికే ఉంటారు కదా, ఇష్టానుసారం నిట్గా ఏదైతే వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్స్ ఉంటాయో, ప్రూఫ్స్ ఉంటాయో అవి పట్టుకొని క్లియర్గా అడగడం మొదలుపెట్టారు. విజయపాల్తో కలిసి విచారణ చేశారంట. ఇంకా ఎవరైతే 4 ముసుగేసుకొని వచ్చారో వాళ్ళపైన కూడా ఆరాధించడం మొదలుపెట్టారు. ఎవరిని? ఈ తులసిబాబుని అనే వ్యక్తిని. తులసిబాబును రిమాండ్కు పంపిన కోర్టుకు వచ్చిన గుడివాడ ఎమ్మెల్యే రాము, ఈయన వెనిగండ్ల రాము అనే ఆయన కూడా ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారో, కొడాలి నానిపైన గెలిచారో ఆయన కూడా ఈ తులసిబాబుతో కలిసి కోర్టుకు వచ్చాడంట. ఆ విషయం మీద ఒకసారి డెప్త్ వెళ్ళి చూద్దాము. పార్టీ వర్గాల్లో కలకలం. ఈ టీడీపీ వర్గాల్లో అయితే కలకలం అంట. సిఐడి మాజీ చీఫ్ సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్తో నీకున్న సంబంధం ఏమిటి? ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అని ప్రైవేటు వ్యక్తి తులసిబాబును విచారణాధికారి ప్రకాశం జిల్లా ఏఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈయన ఆ 90 కేజీల వ్యక్తి. నేను కన్ఫ్యూజ్ అయ్యానో చాలామంది అలాగే అనుకున్నారు. విజయపాల్ కాదు కూర్చునింది, తులసిబాబు అనే ఆయన త్రిపుల్ గారి పైన గుండెల పైన కూర్చున్నాడు. ఆ రోజు ఆయన కూర్చున్న సమయంలో ఏదైతే ఆ టేబుల్ ఉన్నదో ఉన్న పళ్ళంగా అది విరిగిపోయి తల వెనక్కి తగలడము, వెనక ఉన్న భాగంలో కాళ్ళు పైకి లేయడం జరిగిందంట. ఆ రోజు అంత చిత్రహింసలు పెట్టారు. ఆ చిత్రహింసలు పెట్టే టైంలో వైసీపీలో ఉన్నటువంటి A1 కావచ్చు, A2 కావచ్చు, A3 కావచ్చు, వీళ్ళు వీడియోలు తీయడము, వీడియో కాల్స్ చేసి పైన ఉన్నటువంటి పలానా వ్యక్తికి చూపించడం అంటూ జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. తర్వాత కాలంలో ఏమైందంటే ఈ యొక్క విజయపాలు అతనితో పాటు సిఐడి సునీల్ కుమార్ కూడా, అయ్యా తప్పు అయిపోయింది, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాము, దయచేసి క్షమించండి, భార్య బిడ్డలు గలవనము, జీవితంలో నీ జోలు రాము, నన్ను క్షమించండి, కాలవేళ పడినారంట త్రిపుల్ పైన. సపోజ్ నిన్నో ఎవరినో ఒక వ్యక్తిని ఎన్ని డబ్బులైనా ఉండొచ్చు, ఎన్ని లక్షల కోట్లైన డబ్బులు ఉండొచ్చు, ఒక చెంప దెబ్బ కొడితే మనకంటూ ఒక బాధగా ఉంటుంది కదా, తిరిగి మనం రివెంజ్ తీర్చుకోవాలా, తిరిగి కొట్టాలనిపిస్తుంది.
ఓడు మళ్ళీ కొట్టేసోడు పాటు కూడా పోయినాక సారీ మళ్ళీ ఇంకొక రోజు వచ్చి చెప్తాడు. ఆ కసి అనేది పోకుండా ఉండదు కదా. అటువంటిది త్రిపులార్ గారు ఊరికే ఎలా వదిలిపెడతారో, ఆయనకి లేని డబ్బులా లేకుంటే ఇంకొకటేంది, ఆయనకు పౌరుషం అసలే ఎక్కువ. ఈ యొక్క సమస్యని ఊరికే వదిలేసే ప్రసక్తే లేదు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధినేత పైన కూడా ఆయన బాధపడుతున్నాడంట. అయ్యా ఈ కేసుని త్వరగా మూవ్ చేయండి అని అధినేతను కూడా ప్రెజర్ పెడుతున్నాడంట త్రిపులార్ గారు. ఎందుకంటే దెబ్బ ఆయనకు తగిలింది కాబట్టి ఆయనకు ఆ బాధ అంతా తెలుసు. సో ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరికి శిక్ష పడడం ఖాయం. త్రిపులార్తో పెట్టుకున్నారు. ఈయన విచారణ చేసిన వ్యక్తి పేరు ఏం పేరంటే ఏఎస్పీ ఏఆర్ దామోదర్. రఘురామ గుండెలపై కూర్చొని దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబును సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ను కలిపి బుధవారం సుదీర్ఘంగా విచారణ చేశారు. ఇప్పటికే సేకరించిన పక్కా ఆధారాలతో పాటు సాంకేతిక సాక్ష్యాలతో బుధవారం రాత్రి తులసిబాబును ప్రశ్నించినట్లు సమాచారం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు పోలీసు వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే క్లారిటీగా ఆ సీసీ విజువల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కావచ్చు, పోలీస్ స్టేషన్లోకి పోయే ముందు ఏదైనా సంతకాలు పెట్టి ఉండొచ్చు కావచ్చు, వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఆయన ముందుంచి నువ్వు తప్పించుకోలేవు, ఉండేది చెప్తే నీకు అంతో ఇంత శిక్ష తగ్గుతుంది అని ఆయనకి ముచ్చెమటలు పట్టే విధంగా క్లియర్గా ఫోర్స్ఫుల్గా తప్పించుకోలేకుండా ఆయనైతే పోలీసు వాళ్ళ పరిధిలో పెట్టుకొని ఆయన దగ్గర నుంచి వివరాలన్నీ లాక్కున్నట్టు తెలుస్తోంది. వాటిని చూసిన అతనికి ముచ్చెమటలు పట్టినట్లు సమాచారం. ఆ రోజు సిఐడి కార్యాలయంలో ఎందుకు ఉన్నావు, సిఐడి లీగల్ అడ్వైజర్గా నిన్ను ఎవరు నియమించారు? ఇదో ఈ తులసిబాబు అనే వ్యక్తిని సిఐడి లీగల్ అడ్వైజర్గా నియమించారంట. ఎవరు నియమించారో నడుగుతున్నారు పోలీసు వాళ్ళు. మీ సొంత గ్రామమైన బాపట్ల జిల్లా పంగలూరు మండలం రాంకూరులో అగ్రిగోల్డ్ నిధులు ఎలా మళ్లించారు అని ఏఎస్పీ ప్రశ్నించినట్లు తెలిసింది. వీటికి తులసిబాబు నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. రాదు. ఈ క్రమంలో పోలీసులు తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలతో అతనిని బుధవారం రాత్రి 10:30 గంటలకు అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారంట. గురువారం ఉదయం విజయపాల్ను, సాయంత్రం తులసిబాబును పటిష్ట భద్రత మధ్య గుంటూరుకు తరలించారు. మ్యాటర్ ఏంటంటే ఈ తులసిబాబుని ఆ విజయపాల్ అనే వ్యక్తిని ఇద్దరిని కలిపి విచారణ చేశారు. ఇద్దరు వాళ్ళు చెప్పిన సమాధానాలు వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్కి పొంతం లేకుండా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినామని చెప్తా ఉంటే ఇట్ట కాదు మా కస్టడీలో ఉంటారు, మీరు ఆటోమేటిక్గా జైలుకి రావాల్సిందే, మీరు సమాధానం చెప్పిన రోజు కావాలంటే బెయిల్ మళ్ళీ వస్తాయి, మీరు మా పరిధిలో ఉండాల్సిందే అని వాళ్ళకి కోర్టుకు చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారంట. తులసిబాబును రాత్రి 11 గంటల సమయంలో గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వాదనల అనంతరం అతడిని 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు. రాత్రికి రాత్రే అతడిని జిల్లా జైలుకు తరలించారు. ఇంకోవైపు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు కాక మిగతా ముగ్గురి పాత్ర పైన పోలీసులు దృష్టి సారించారు. ఎవరైతే ఆ 4 ముసుగు వ్యక్తులు ఉన్నారో దాంట్లో ఒకడు దొరికేశాడు. ఆ మాస్క్ వేసుకొని వచ్చిన వ్యక్తిలో మిగిలిన ముగ్గురు పైన కూడా పోలీసులు దృష్టి సారించడం అంటూ జరిగింది. కస్టడీలో ముఖానికి మాస్కులు ధరించి ఉన్న 4 ఎవరనే అంశం పైన ఆరాధిస్తున్నారు. ఆ వ్యవహారంలో విజయపాల్ నుంచి కొంత సమాచారం సేకరించినట్లు తెలిసింది. విజయపాల్ నుంచి కొంత సమాచారం లాగుతారు, ఈ తులసిబాబుని అడుగుతారు. ఆల్రెడీ విజయపాల్ చెప్పేసినాడు, బా నువ్వు చెప్తున్నావా లేదా, విజయపాల్ సేఫ్, నీ కథ ఏందని అడుగుతారు. ఆయన చెప్పే నిజా లేదా ఆయన చెప్తాడు. పోలీసు వాళ్ళ నుంచి వాళ్ళు తప్పించుకునే ప్రశ్నే లేదు. గుంటూరు కోర్టుకు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తులసిబాబు వెంట రావడం చర్చనీయాంశమైంది. ఏదైతే గుడివాడ కొడాలని ఆయన పైన గెలిచాడో వెనిగండ్ల రాము అనే ఆయన కూడా ఈ తులసిబాబుతో పాటు ఆ కోర్టుకు రావడం అంటూ జరిగిందంట. దీని మ్యాటర్ ఏముండదో ఏమో అదైతే చూడాలా. పివి సునీల్ కుమార్కు ప్రధాన అనుచరుడిగా ఉన్న ఇతడు ఆ తర్వాత వెనిగండ్ల రాముకు సన్నిహితుడుగా మారారు. తాజా పరిణామాలు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అది దానికి సంబంధించిన సమాచారం. తులసిబాబు ఓవర్ యాక్షన్పై పోలీసులు యాక్షన్. ఒంగోలులో తమపై రెచ్చిపోయిన తులసిబాబు అనుచరులపై పోలీసులు యాక్షన్ మొదలైంది. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు బుధవారం తన అనుచరులతో భారీ సంఖ్యలో కార్లతో ర్యాలీగా విజయవాడ నుంచి ఒంగోలు వచ్చాడంట. ఓకే, వారంతా ఇక్కడి ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట హల్చల్ చేశారు. కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. యాజ్ యూజువల్ ప్రభుత్వాలు అయినా పార్టీలు ఏ ఉన్నా కూడా ప్రభుత్వంలో ఇటువంటి వాళ్ళకు అంటూ మారదు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నది, పోలీసు వాళ్ళ పరిధిలో ఉన్నాడని తెలిసి కూడా ఈ రేంజ్లో ఓవర్ యాక్షన్ చేసినాడంటే గతంలో వైసీపీ హయాంలో ఆడు ఏది చేస్తే అది మొన్నటి మనం చూసాం. త్వరగా కిషోర్ అనేవాడు, అంతకుముందు బోరగడ్డ అన్నీలు, వీళ్ళు ఏదనుకుంటే అది దానికి చట్టం అప్పుడు చట్టాలన్నీ పనిచేయవు.
కోర్టు పరిధిలోకి వెళ్లరు. అది ఏ విధంగా న్యాయ వ్యవస్థ నడుస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. పోలీసులు అడ్డుకోవడంతో వారిని కొందరు బెదిరించారు. యూనిఫామ్లో గుడివాడ రండి, మీ ఎంతో చూస్తాం, ఎస్పీ కార్యాలయం ఊరి బయట కట్టుకోండి అంటూ విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఏముండదు చూడు, ఈయన ఏమంటే కొడాల నానిపైన గెలిచినటువంటి వెనుగండ్ల రాము అంటే అందరికీ అంతో ఇంత రెస్పెక్ట్ ఉండేది. అది ఏముండదో లొసుగు మనకు తెలియదు, ఎవరిది మంచి యువతి చెడ్డ అని. ఎవరి సపోర్ట్ లేకుండానే పోలీసు వాళ్ళపైన తులసిబాబు అనే అతను ఈ విధంగా రెచ్చిపోయినాడంటే బ్యాకప్ సపోర్ట్ లేకుంటే ఏది జరగదని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దమ్ముంటే గుడివాడ రండి, యూనిఫామ్లో రండి, మీ కథ ఏందో చూపిస్తాను. ఈ యొక్క పోలీస్ స్టేషను గుడివాడలో లేకుండా బయట కట్టుకునే విధంగా చేస్తానున్నాడంటే వాడి వెనకలు వాడిని ఖచ్చితంగా రసం పిండాల్సిందే అని నేనైతే కోరుకుంటున్నాను. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఐ ఒకరు తాలూకా పోలీస్ స్టేషన్లో తులసిబాబు అనుచరులపై ఫిర్యాదు చేశారు. 20 మందికి పైగా గుంపు వచ్చి తమ విధులకు ఆటం కలిగించడమే కాకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని జిల్లా కార్యాలయం ప్రధాన ద్వారాన్ని నెట్టుకుంటూ లోపలికి చొరబడే ప్రయత్నం చేశారని అందులో పేర్కొన్నారు. ఈ మోకలో కృష్ణా జిల్లాకు చెందిన సత్యసాయి అలియాస్ సాయి ఉన్నట్లు వెల్లడైందన్నారు. గురువారం ఒంగోలు తాలూకా సిఐ అంజన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 10 మందిని గుర్తించారు. అంటే మన గతంలో చూసాం, వర్రా రవీంద్రారెడ్డి పైన 38 నుంచి 45 పైన కేసులు ఉన్నాయి. నిన్న మొన్న త్వరగా బాగుపోయిన ఏదన్నా 30-34 కేసులు ఉంటాయని కూడా 70 కేసులు రీచ్ అయినాడు. ఇతను ఒక కేసులో అరెస్ట్ చేస్తే దౌర్జన్యానికి పోయి ఇంక 4 కేసులకు పురమాయించుకున్నాడు. ఆడి కింద ఆడే పొగబెట్టుకున్నట్టు అయిపోయింది. ఇది ఇవాటి ముఖ్యమైన విషయం. ఈ యొక్క త్రిపుల్ ఆర్ కేసులో మరిన్ని కీలక ఆధారాలు ముందుకొచ్చి ఆయనకు న్యాయం జరగాలని నేనైతే ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.